హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ ఆఫీసర్స్. ఈరోజు మనం జూన్ 4న అయిన న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అని జూన్ 5లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, జూన్ 5 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్, ఇండియా సెట్ ఫర్ $2 బిలియన్ డ్రోన్ ఆర్డర్ ఇన్ బిగ్గెస్ట్ బై ఇండస్ట్రీ బాడీ రిపోర్ట్. ఓకే, ఇండియా యుఎస్ దగ్గర నుంచి డ్రోన్ ఆర్డర్ చేసింది. ఓకే, డీల్. అది ఏ డ్రోన్ అంటే MQ-9B సీ గార్డియన్. ఇది ఇండియా ఎందుకు యుఎస్ నుంచి పర్చేస్ చేసింది, దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, ఇది మ్యారీటైమ్ సర్వలెన్స్ అన్మాన్డ్ వెహికల్ అండి. అన్మాన్డ్ వెహికల్ అంటే మీకు తెలుసు కదా, ఇందులో ఏంటంటే మనుషులు ఎవరు ఉండరు. ఓకే, ఇది జస్ట్ లైక్ డ్రోన్స్. ఇప్పుడు ఎందుకు మనం పర్చేస్ చేసామంటే, ఇదే కాంటెక్స్లో పర్చేస్ చేసామంటే, ప్రజెంట్ ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, బార్డర్ ఇష్యూస్, ఇల్లీగల్ ఫిషింగ్, ఓకే, లేదంటే లార్జ్ షిప్స్ కానీ వెజల్స్ కానీ దాన్ని గైడ్ చేయడము, దాన్ని ట్రాక్ చేయడము, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని మానిటర్ చేయడము, బార్డర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూడటము, ఇల్లీగల్ ఫిషింగ్ ఐడెంటిఫై చేయడము, ఇలాంటి వాటన్నిటికీ ఈ డ్రోన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇంకా కోస్టల్ సర్వేలెన్స్ కూడా స్ట్రెంథన్ చేయొచ్చు. అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, ఈ రీజన్స్లో కూడా మన సర్వేలెన్స్ అనేది స్ట్రెంథన్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండియాలో చూసుకుంటే, ఓకే, ఆల్రెడీ కొన్ని డ్రోన్స్ మన ఆత్మనిర్భర్ అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో ఆల్రెడీ కొన్ని డ్రోన్స్ మనం మేడ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎగ్జాంపుల్ నాగాస్త్ర, నేత్ర, తపాస్, ఇలాంటివి అనమాట. ఇవన్నీ డ్రోన్స్ అనేది మనం యూజువల్గా ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్గా అయిన ఇన్సిడెంట్ చూసుకుంటే, ఇజ్రాయెల్ ఇన్సిడెంట్ చూసుకుంటే, ఇరాన్ మోస్ట్లీ డ్రోన్స్తో అటాక్ చేసింది ఇజ్రాయెల్ పైన. ఓకే, నవ్ ఏ డేస్ వార్ఫేర్ అంతా ఎలా జరుగుతుందంటే డ్రోన్స్తోనే జరుగుతుంది. అంటే వితౌట్ మ్యాన్, ఓకే, ఆపరేట్ చేస్తూ డ్రోన్స్తోనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. ఇండియా సెట్ ఫర్ ఏ $2 బిలియన్ డ్రోన్ ఆర్డర్. ఓకే, ఇప్పుడండి June 3, 2026. అదేంటి యుఎస్ మేడ్ MQ-9B సీ గార్డియన్. ఈ ఆర్డర్ అనేది ఎప్పుడు అయింది అంటే, మన ప్రైమ్ మినిస్టర్ 2023లోని యుఎస్ విజిట్ చేసినప్పుడు ఈ ప్రపోజల్ పెట్టారు, ఈ డీల్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ MQ-9B డ్రోన్స్ యొక్క ఫీచర్స్ చూద్దాము. 45,000 feet ఆల్టిట్యూడ్, 30 hours లాంగ్ డ్యూరెన్స్, హెల్ ఫైర్ మిజైల్స్ అనేది ఎక్విప్ చేసి ఉంటుందండి. ఇందులోని మీకు ఆప్టికల్ కెమెరాస్, మిజైల్ ఎక్విప్ చేసే టెక్నాలజీ, రాడార్స్, ఓకే, ఇవన్నీ ఎక్విప్ చేసి ఉంటాయి అన్నమాట. ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ పర్చేస్ ఆఫ్ డ్రోన్స్. పిఎం మోడీ చెప్పాను కదండి, విజిట్ అయినప్పుడు పర్చేస్ చేశారు. UAV program worth 25,000 to 30,000 crore near RFP with multiple bids prepared, but submission deadline extended May 26th. ఇది కంప్లీట్గా ఈ డ్రోన్ కోసం అనమాట. ఈ డ్రోన్ ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా యుఎస్ డీల్ ఏంటి, ఇండియా యుఎస్ యొక్క మధ్య డీల్ ఏంటి, డ్రోన్ ఆర్డర్. ఆ డ్రోన్ పేరేంటి, MQ-9B. దీన్ని ఏమంటాం, మ్యారిటైమ్ సర్వలెన్స్, సీ వ్యారియర్ అనొచ్చు, సీ గార్డియన్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇది కంప్లీట్గా ఏంటంటే సీ సర్వలెన్సెస్కి. ఇది ఎలాంటి వాటికి అంటే, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇల్లీగల్ ఫిషింగ్కి, లేదంటే బార్డర్ ఇష్యూస్ కానీ, ఒక లాంగ్ వెజల్స్ని ట్రాక్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే దీంతో చేయొచ్చు. ఓకేనా. ఇది యుఎస్ నుంచి మనం తీసుకుంది. దీని యొక్క రేంజ్ ఏంటి, 45,000 feet ఆల్టిట్యూడ్ వరకు ఇది వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. ఇండియా ఈ సెట్ ఫర్ ఏ $2 billion drone order, which is reported as the biggest drone buy in the country's history. According to the report, which drones will India purchase under this order? ఇదండి MQ-9B సీ గార్డియన్ డ్రోన్స్. ఓకే, మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. సుప్రీం కోర్ట్ డిస్మిసెస్ ప్లియా సీకింగ్ గైడ్ లైన్స్ ఫర్ టైమ్ బౌండ్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్. టైమ్ బౌండ్ డిస్పోజల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఈ క్రైమ్ చేసిన సస్పెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత వితౌట్ ట్రయల్ ఇయర్స్ వాళ్ళని అలానే ఉంచడం అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ పర్సనల్ లిబర్టీ అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇయర్స్ వితౌట్ ట్రయల్, వితౌట్ ఇన్వెస్టిగేషన్ అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు నమ్ముకున్న ఫ్యామిలీ అంతా చాలా నష్టపోతారు. ఇలాంటి కంటెక్స్ట్లోనే అట్ ద సేమ్ టైమ్ రీసెంట్ రిపోర్ట్ ఏం చెప్తుంది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జుడిషియరీ ముందున్న కేసెస్ యొక్క పెండెన్సీ డే బై డే పెరిగిపోతూనే ఉన్నది. సో ఈ కేసు పెండెన్సీకి తగ్గడానికి కోసం అట్ ద సేమ్ టైమ్ ఫాస్ట్ డిస్పోజల్, ఒక కేసు యొక్క
జడ్జిమెంట్ అనేది ఫాస్ట్గా డిస్పోజ్ అవ్వాలని చెప్పేసి టైం బౌండ్ డిస్పోజల్ అంటే విత్ ఇన్ టైం ఫ్రేమ్లోని ఒక కేసు అనేది డిస్పోజ్ చేయాలని ఒక లాయర్ కేసు వేయడం జరిగింది, ఫైల్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఒక ప్రోబ్ చెప్పొచ్చు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఓకే, ఇలా ఇది చాలా కేసెస్లో చూసుకుంటే 20, 30, 40 ఇయర్స్లోని ఒక క్రైమ్ చేస్తే వాళ్ళ ఇయర్స్ ట్రయల్, ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్స్ అవన్నీ అయ్యేటప్పటికి వాళ్ళు లాస్ట్కి వాళ్ళు చనిపోయిన తర్వాత జడ్జిమెంట్స్ వస్తున్నాయి, డెత్ సెంటెన్స్ ఇవ్వాలి, లైఫ్ ఇంప్రెస్మెంట్ ఇవ్వాలి. అంటే జస్ట్ మీరు ఆలోచించండి, మన ఇండియా జ్యుడిషియల్ సిస్టంలో ఎంత ల్యాగ్ ఉంది ప్రజెంట్, దాన్ని ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని చూసుకుంటే టైం బౌండ్ డిస్పోజల్. ఓకే, టైం బౌండ్ డిస్పోజల్ అంటే డిలే ఆఫ్ స్పీడీ ట్రయల్. ఓకే, ఫాస్ట్గా డిస్పోజ్ చేయకూడదు. డిలే ఆఫ్ స్పీడీ ట్రయల్ దేన్ని వైలేట్ చేస్తుందండి? పర్సనల్ లిబర్టీని వైలేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లైఫ్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు పర్సనల్ లిబర్టీ అంటే ఫండమెంటల్ రైట్ని ఈ స్పీడీ డిస్పోజల్ మనం ప్రొవైడ్ చేయడం వల్ల ఒక ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తున్నాం. ఓకే, ఈ కంటెక్స్ట్లో చూసుకుంటే హుసేన్ ఖటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఈ కేసులో ఏంటంటే ఇది ల్యాండ్ మార్క్ కేసు అండి. ఇది ల్యాండ్ మార్క్ అండ్ ఫౌండేషనల్ కేస్ ఫర్ స్పీడీ ట్రయల్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. ఓకే, ఒక రైట్ టు స్పీడీ ట్రయల్ అన్నది ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది అని చెప్పిన ఫౌండేషన్ ఇది ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసు, హుసేన్ ఖతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ కేసు ఏంటంటే బీహార్ జైల్స్లోని ట్రయల్ అవ్వకుండా ఇయర్స్ అలా ఉండిపోవడం వల్ల ఈ సుప్రీంకోర్టు ఆ కంటెక్స్ట్ పిఎన్ జస్టిస్ భగవతి ఏం చెప్పారంటే, ఏమి సపోర్ట్ చేశారంటే, ఒక ఇండివిజువల్ యొక్క కేసు స్పీడ్ ట్రయల్ అవ్వకుండా, ఇన్వెస్టిగేట్ అవ్వకుండా, దాని రివిజన్, పిటిషన్, ఐపీఎల్ ఏమి అవ్వకుండా వాళ్ళని ఇయర్స్ జైల్లో ఉంచడం అనేది వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ టు పర్సనల్ లిబర్టీని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి ఈ కేసులో చెప్పడం జరిగింది. ఓకే, ఈ స్పీడీ ట్రయల్ అండర్లోకి ఏంటంటే వస్తుంది, ఈ స్పీడీ ట్రయల్లోకి ఏంటంటే వస్తుంది అంటే ఇన్వెస్టిగేషను, ఓకే, ఇంకా ప్రాసిక్యూషను, పిటిషను, రివిజన్, ఇవన్నీ ప్రాసెస్ ఇవన్నీ స్పీడీ ట్రయల్లో పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం పాయింట్స్ చూద్దాం. సుప్రీంకోర్టు ఆన్ June 4, 2026 dismissed plea seeking uniform national guidelines for time-bound disposal of adjournment regulation across courts. Bench of Justice Vikram Nath and V. Mohana, uniform structure and enforceable guidelines. Prolonged judicial delays affect access to timely justice. Court declined to fixed time limits. ఆర్టికల్ 21 స్పీడీ ట్రయల్ ఇక్కడ చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ టాపిక్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే రీసెంట్గా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, స్పీడీ ట్రయల్ కోసం పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ లేదంటే ఒక స్టాండర్డ్ గైడ్ లైన్స్ డిజైన్ చేయడం జరగదు. ఎందుకు అంటే అది కేసు టు కేసు డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అది జరగదు అని చెప్పేసి ఏదైతే ఫైల్ చేశారో దాన్ని డిస్మిస్ చేసింది. ఓకే, ఎవరైతే డిస్మిస్ చేశారంటే జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ మోహనా బెంచ్. ఓకే, ఇది డిస్మిస్ చేసినారు. యూనిఫామ్ స్ట్రక్చర్ అనేది జరగదు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక టైం లిమిట్స్ అనేది ఇండివిజువల్ కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప కానీ ప్రతి కేసుకి ఒకలానే ఉండదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి, ఆర్టికల్ 21 రైట్ టు స్పీడీ ట్రయల్. కేసు ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, హుసేన్ ఖతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఇది ల్యాండ్ మార్క్ కేసు. ఓకే, ఇంకా మనం చూసుకుంటే ఆర్టికల్ 21 రీసెంట్గా న్యూస్లో ఉంది. ఆల్రెడీ మీరు ముందు వీడియోస్ June 2, June 3 ఈ వీడియోస్ చూసుకుంటే రైట్ టు ట్రామా కేర్, రైట్ టు హైజీన్ మెన్జురేషన్, రైట్ టు ఫర్గటన్, ఇవి కూడా ఆర్టికల్ 21లోకి వస్తున్నాయి. ఓకేనా, అంటే ఆర్టికల్ 21 న్యూస్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది చాలాసార్లు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిడ్ ద సుప్రీం కోర్ట్ డిస్మిసెస్ ఆన్ June 4, 2026 plea seeking uniform guidelines for time bound disposal of cases. Next topic. Vizag set to host AP's first India's semiconductor mission project. India's semiconductor mission. First India's semiconductor mission project కోసం చూద్దామండి. ఇది 2021లోని ఏప్రిల్లో అయింది. 76,000 CR లెవే చేశారు దానికి. ఓకే, ఇక్కడ ముందు సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ కోసం చూసేటప్పుడు సెమీకండక్టర్ దేనికి యూజ్ అవుతుంది? సెమీకండక్టర్ నవే డేస్ కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఏ విధమైన ఎలక్ట్రానిక్స్లోనైనా సరే సెమీకండక్టర్స్ లేకుండా జరగట్లేదు ప్రజెంట్ డేస్. ఓకే, ఈ కంటెక్స్ట్లోని ఇది వరకు ఇండియాలో సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ కింద మిగతా స్టేట్స్లోని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం లైమ్ లైట్లోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే న్యూస్లో ఏపీలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ కింద ఏపీలో వైజాగ్లో ఫస్ట్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్
అప్రూవల్ అయ్యింది అనమాట. ఓకే. ఇప్పుడు మిగతా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్‌లో ఏం చెప్పుకోవచ్చు? ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అయినాయో మీరు చూడొచ్చు. ఎలా అంటే టాటా సెమీ కండక్టర్ ఫ్యాబ్, టాటాది సెమీ కండక్టర్ అసెంబుల్ అండ్ టెస్టింగ్ సెంటర్. ఓకే. ఇంకా మైక్రాన్ ఫెసిలిటీ, ఇంకా హెచ్సిఎల్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్. ఇలా చూసుకుంటే ఒక 12 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయండి ప్రజెంట్ ఇండియాలో ఈ మిషన్ అండర్లోనే. టాటా సెమీ ఫ్యాబ్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. ఇది టాటా సెమీ కండక్టర్ అసెంబుల్ అండ్ టెస్టింగ్, ఇది ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. సేమ్ ఇదే మోడల్ ఆఫ్ ప్రాజెక్ట్ మన ఇప్పుడు వైజాగ్ ఏపీలో శాంక్షన్ అయింది. చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబుల్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ మైక్రాన్ ఫెసిలిటీ, ఇది కూడా గుజరాత్లోనే ఉంది. హెచ్సిఎల్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? యూపీలో ఉంది. ఈ కొన్ని ఫ్యాక్చువల్ బేస్ ఏంటంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో మేబీ ఒక ఆప్షన్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్స్కి వద్దాము. విశాఖపట్నం వైజాగ్ టు హోస్ట్ ఫస్ట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్ట్. ఏపీస్ ఫస్ట్ అంటే ఇండియా కాదు, ఏపీస్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇదేంటి? అసెంబుల్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. ఆంధ్రప్రదేశ్ బికేమ్ ఏ న్యూ స్టేట్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. జాయిన్ అయింది కొత్త స్టేట్. ద ప్రాజెక్ట్ ఈస్ లింక్డ్ టు సెమీ కండక్టర్ మిషన్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. The proposed investment is around 2,387 crore in 2 phases. First ICM sanctioned semiconductor project in Andhra Pradesh. మిగతా స్టేట్స్లో కాదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ద డెవలప్మెంట్ సపోర్ట్స్ ఇండియాస్ సెమీకండక్టర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఓకే. ఇది ఆత్మనిర్భర్ భారత్ ప్లస్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తూ 2047 కల్లా వికసిత్ భారత్ని అచీవ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తోనే మోస్ట్లీ ఇండిజీనియస్ ప్రొడక్ట్స్ అన్నిటిని రైజ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య న్యూస్లో మనం చూసుకున్నాం కదా చాలా వరకు. నెక్స్ట్ దీని మీద ఒక క్వశ్చన్. వైజాగ్ is set to host which of the following as ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్. చెప్పుకున్నాం కదండి, అసెంబుల్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీ టాటాది ఉంది. ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. సేమ్ అసెంబుల్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్ టాపిక్, రెమిటెన్సెస్ యాంకర్ ద రూపీ ఇండియాస్ ఎక్స్టర్నల్ బ్యాలెన్సెస్. రెమిటెన్సెస్ అంటే ఏంటండి? ఫస్ట్ రెమిటెన్సెస్ డెఫినేషన్ ఏంటంటే, రెమిటెన్సెస్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సిటిజన్ అదర్ కంట్రీస్లోని ఉంటూ లేదా ఏ జాబ్ చేస్తూ ఎర్న్ చేస్తూ వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏ విధమైన ట్రాన్స్ఫర్స్ చేసినా అది రెమిటెన్సెస్ అండర్లోకి వస్తుంది. ఓకేనా? అర్థమైందంటే క్లియర్గానే రెమిటెన్స్ అంటే ట్రాన్స్ఫర్స్. ఓకే. ఇందులోని 2 టైప్ ఆఫ్ రెమిటెన్సెస్ ఉన్నాయి, ఇన్వర్డ్ రెమిటెన్సెస్, అవుట్వర్డ్ రెమిటెన్సెస్. ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అంటే ఏంటంటే మన ఇండియన్ నేషనల్స్ అదర్ కంట్రీస్లో ఉండి వాళ్ళు అర్న్ చేసింది ఇండియాలో ఉన్న రిలేటివ్స్కి పంపించడాన్ని ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అంటే ఏంటంటే మనకి ఇన్కమింగ్ అనమాట. ఇప్పుడు అవుట్ గోయింగ్ రెమిటెన్సెస్ ఏంటంటే, అవుట్వర్డ్ రెమిటెన్సెస్ ఏంటంటే అదర్ నేషన్స్ మన ఇండియాలో పనిచేస్తూ వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ కంట్రీలో పంపించడం అనేది అవుట్వర్డ్, ఇది అవుట్ గోయింగ్ అనమాట. ఓకేనా? ఈ రెమిటెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రజెంట్ డేస్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియా ఈజ్ అ టాప్ రెసిపెంట్. ఓకే. ఈ రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకోవడంలో ఇండియానే టాప్ కొన్ని సంవత్సరాల నుంచి. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ఇవ్వడం జరిగింది, గ్రూప్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి ఇవ్వడం జరిగిందండి ఈ రెమిటెన్సెస్ అన్నది. సో రెమిటెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా 2024లోని $137 బిలియన్ వరల్డ్లోనే టాప్లో ఉంది రెమిటెన్సెస్లో. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇండియా 2024లో $137 బిలియన్ వరల్డ్లోనే టాప్లో ఉంది. ఇది మన ఇండియన్ జీడిపికి 3.5% రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇండియన్ జీడిపికి ఎంత అండి? 3.5% రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ రెమిటెన్స్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ రెమిటెన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లోనే మీకు ఆల్రెడీ ఎకానమీ కాన్సెప్ట్ తెలుసు. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండర్లో చూసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లోని ఈ రెమిటెన్సెస్ ఏదైతే ట్రేడ్ డెఫిషిట్, కరెంట్ అకౌంట్లో ట్రేడ్ డెఫిషిట్ అయ్యి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డిస్టేబుల్ అవుతుందో అలాంటి పరిస్థితుల్ని ఇది కరెక్ట్ చేస్తుంది రెమిటెన్స్ అనేది. ఓకేనా? ఇప్పుడు ట్రేడ్ డెఫిషిట్ అంటే ఏంటి? మనం ఎక్కువ ఇంపోర్ట్ చేయడము, తక్కువ ఎక్స్పోర్ట్స్ చేయడం. ఎక్కువ ఇంపోర్ట్స్ చేయడం వల్ల మనం అదర్ కరెన్సీస్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఓకే. మనం తక్కువ ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల మన రూపీ ఎలివేట్ అవుతున్నట్టు అనమాట. సో ఈ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే ట్రేడ్ డెఫిషిట్ వల్ల వచ్చే గ్యాప్స్ని ఈ రెమిటెన్సెస్ అంటే ఇన్కమింగ్ అనమాట, అదర్ కంట్రీస్ అర్నింగ్స్ ఇన్కమింగ్ వచ్చే గ్యాప్ని ఇది కంప్లీట్గా ఫిల్ చేస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది ఎకనామిక్ టాపిక్లో చూద్దాం డీటెయిల్గా. ఇప్పుడు పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్, రెమిటెన్సెస్ ఆర్ మేజర్ సపోర్ట్ ఫర్ ఇండియాస్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్. చెప్పుకున్నాం కదండి. మీకు ఒకటే సింపుల్గా, మనకి బయట నుంచి వచ్చేది ఏదైనా సరే మనకి ప్లస్సే.
ఇన్వర్డ్ రెమిటెన్స్ హెల్ప్ స్టెబిలైజ్ ద రూపీ. ఎస్, ఇన్వర్డ్ రెమిటెన్సెస్ స్టెబిలైజ్ చేస్తే అవుట్వర్డ్ రెమిటెన్స్ ఏం చేస్తుందండి, డీస్టెబిలైజ్ చేస్తుంది. ఓకేనా, అవుట్వర్డ్ రెమిటెన్సెస్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇండియా రిమైన్స్ ఏ లీడింగ్ రెసిపెంట్ ఆఫ్ గ్లోబల్ రెమిటెన్స్ ఇన్ఫ్లోస్. రెమిటెన్స్ స్ట్రెంథన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ద కరెంట్ అకౌంట్, ఇక్కడ చూడండి లీడింగ్ రెసిపెంట్ కదా ఇండియా. ఓకే, ఇండియా తర్వాత ఏంటి, మెక్సికో సెకండ్ టాప్ రెసిపెంట్, తర్వాత చైనా థర్డ్ టాప్ రెసిపెంట్. ఓకే, ఈ ఈ రెమిటెన్సెస్లోని టాప్ ప్రొవైడర్స్ ఎవరండి, యుఎస్, తర్వాత యుఏఈ, తర్వాత యూకే. ఈ ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. టాప్ ప్రొవైడర్స్ ఆఫ్ ద రెమిటెన్సెస్ ఏ కంట్రీ వరల్డ్ అని అంటే యుఎస్, టాప్ రెసిపెంట్ ఎవరు, ఇండియా. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద కరెంట్ అకౌంట్ బెనిఫిట్స్ ఫ్రమ్ స్టడీ రెమిటెన్సెస్ ఇన్ఫ్లోస్. ఎన్ఆర్ఐస్ అండ్ ద ఇండియన్ డైస్పోరా ఆర్ కీ కంట్రిబ్యూటర్స్ టు ఇది ఇన్ఫ్లోస్. ఓకే, ఈ ఈ టాపిక్లోని మనం క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రెమిటెన్సెస్ మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇన్వర్డ్ రెమిటెన్స్ ఏంటి, అవుట్వర్డ్ రెమిటెన్స్ ఏంటి, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఇంకా ఈ రెమిటెన్సెస్ అనేది ప్రజెంట్ ఇండియా టాప్, ప్రజెంట్ అప్డేటెడ్ ఏంటి $137 బిలియన్, 3.5% జీడీపీకి ఎంకరేజ్ చేస్తూ 2024లో ప్రజెంట్ స్టాటిస్టిక్స్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా డీటెయిల్గా మీరు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కోసం కూడా మీరు ఒకసారి కాన్సెప్ట్ చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ ఈస్ హైలైటెడ్ యాజ్ మేజర్ సపోర్ట్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రెమిటెన్సెస్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ అండ్ డయాస్పోరా. అంటే మన ఇండియన్ నేషనల్స్ బయట ఉండి వాళ్ళ రిలేటివ్స్ పంపించారు. నెక్స్ట్ కాన్సెప్ట్, scientists have ruled out the worst case of climate scenario, but it's not all about good news for India. ఇక్కడ ఆర్సిపి 8.5, ఆర్సిపి అంటే ఏంటండి, రిప్రజెంటేటివ్ కాన్సన్ట్రేషన్ పాత్వే. గుర్తుపెట్టుకోండి ఈ ఫుల్ ఫామ్, రిప్రజెంటేటివ్ కాన్సన్ట్రేషన్ పాత్వే 8.5. ఓకే, ఇది దేనికి అంటే ఐపీసీసీ ఏపీసీసీ అంటే ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఈ ఆర్సిపి 8.5 యూజ్ చేసుకొని ఐపీసీసీ ఒక స్టడీ చేస్తుంది. ఏ స్టడీ చేస్తుంది అంటే ఎర్త్లోని డే బై డే ఇన్ ఫ్యూచర్లో క్లైమేట్ చేంజెస్ ఎలా ఉంటాయి, ఎంతవరకు టెంపరేచర్స్ పెరగవచ్చు గ్లోబల్లోని, వరల్డ్ మొత్తంలోని అని చెప్పేసి ఇలాంటి స్టడీస్ అన్నది మెయిన్ ఈ ఆర్సిపి 8.5 బేస్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ స్టడీస్ అనేది ఎర్త్ పైన ఉంటుంది అనమాట. సో ఈ ఆర్సిపి 8.5 చూసుకుంటే పాయింట్స్లో చూద్దాం ఒకసారి. Scientists have ruled out worst case climate scenario, RCP 8.5 emission scenario. Okay, the updated assessment reflects slower global emissions growth. Wider adoption of renewable energy has changed climatic projections. Okay, wider adoption of renewable energy has changed. Renewable energies ఎక్కువ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ సినారియో ఏదైతే గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయో ఆ సినారియోని మనం చేంజ్ చేయొచ్చు. ఇండియా హెడ్లైన్ ఈజ్ రెలవెంట్ టు ఇండియాస్ క్లైమేట్, హీట్ వేవ్స్, ఫ్లడ్స్, కోస్టల్ రిస్క్స్, మేజర్ కన్సర్న్స్ ఫర్ ఇండియా. ద పాలసీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ క్లైమేట్ పాలసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. ఓకే, ఈ ఆర్సిపి రిప్రజెంటేటివ్ కాన్సన్ట్రేషన్ పాత్వే 8.5 అన్నది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, గ్లోబల్ టెంపరేచర్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ప్రజెంట్ ఐపీసీసీ ప్రొడక్ట్ చేసింది ఏంటంటే బై 2100 4 degrees to 5 degrees సెల్సియస్లో టెంపరేచర్ అనేది హైక్ ఉంటుంది. దేంతో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో కంపేర్ చేసుకుంటే 4 to 5 degrees అనేది హైక్ ఉంటుంది ఏ ఇయర్ కల్లా, బై 2100 కల్లా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్సిపి 8.5 అనేది ఎందుకు ఫ్రీక్వెంట్గా ఇంకా అలా రైజ్ అవుతూనే ఉంది అనుకుంటే మెయిన్లీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఎనర్జీ రిక్వైర్మెంట్, పాలసీస్లో గ్యాప్, పాలసీస్ ల్యాగ్, రెన్యూబుల్ ఎనర్జీస్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్లో ఎంకరేజ్ చేయకపోవడం. ఓకే, ఇవన్నీ కారణాలండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం చూసుకుంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి చెప్పుకున్నాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, PM 2.5 మోస్ట్ డేంజరస్, PM10 నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఓజోన్, అమోనియా, కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. అంటే మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తూ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం అడాప్ట్ చేసుకున్నంత వరకు మన ఎర్త్ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్ ఇప్పటికప్పుడు డే బై డే పెరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్లోని ఐపీసీసీ ప్రొడక్ట్ చేసినంత 4 degrees to 5 degrees సెల్సియస్ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది ఎప్పటికల్లా 2100 ఇయర్ కల్లా. ఓకేనా, ఇది ఇండియాకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది, ఇది అట్ ఎనీ కాస్ట్ ఇండియాకి గుడ్ న్యూస్ కాదు, ఎందుకంటే కోస్టల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఇండియాకి ఏముంటుంది, హీట్ వేవ్స్, ఫ్లడ్స్, కోస్టల్స్, అంటే ఇది చాలా మేజర్ కన్సర్న్ అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఏ కంట్రీ ఎకనామీ అనేది కంప్లీట్గా కోలుకోలేని దెబ్బ అనమాట డిజాస్టర్. సో ఈ కంటెక్స్ట్లోని మనం క్వశ్చన్ చూద్దాం.
విచ్ ఎమిషన్ సినారియో హ్యాస్ సైంటిస్ట్ రూల్డ్ అవుట్ యాజ్ ఎ వర్స్ట్ కేస్ క్లైమేట్ పాత్వే? ఆర్సిపి 8.5. ఇవి ముందు వెర్షన్స్ అండి. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇండియాస్ ఫెయిర్వుడ్ న్యూక్లియర్, సౌత్ కొరియాస్ ఎస్కే సెక్యూరిటీస్ సైన్ ఫ్యాక్ట్ టు అడ్వాన్స్ స్మాల్ రియాక్టర్ ప్రాజెక్ట్స్. మనం మాట్లాడుకుంది న్యూక్లియర్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇండియా అండ్ సౌత్ కొరియా అడ్వాన్స్ స్మాల్ రియాక్టర్స్ మీద ఓకే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. దేనికి? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఇప్పుడు ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి చూసుకుంటే ఇది 3 స్టేజ్ ప్రోగ్రామ్. దీనికి కర్త కర్మ క్రియ ఎవరండి? హోమీ జహాంగీర్ బాబా. 3 స్టేజ్ స్ట్రాటజీని ప్రపోజ్ చేసింది ఎవరు? హోమీ జహాంగీర్ బాబా. ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకే, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కింద టార్గెట్ ఏంటి? 100 GW బై 2047. ఓకే, వికసిత్ భారత్ టైంకి 100 GW ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి. దేని ద్వారాగా? న్యూక్లియర్ ద్వారాగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలోని 24 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయండి? కొందాకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఎక్కడ ఉందండి? చెప్పగలరా ఎవరైనా? ఇంపార్టెంట్. ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది కొందకులం ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. దీనికి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది అంటే రష్యా సపోర్ట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. కొందాకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది? తమిళనాడులో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. దీనికి ఎవరి కంట్రీ సపోర్ట్? రష్యా సపోర్ట్. ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ చూసుకుంటే కైగా, కర్ణాటక. ఇది కంప్లీట్ ఇండిజీనియస్ న్యూక్లియర్ పవర్. దీనికి ఎవరు సపోర్ట్ లేదు. రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్. ఇలాగా మీరు కొన్ని ఏవైతే ఇంపార్టెంట్, నోక్రేక్, ఇలా ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. ఇండియాస్ ఫెయిర్వుడ్ న్యూక్లియర్ అండ్ సౌత్ కొరియాస్ ఎస్కే సెక్యూరిటీస్ లిమిటెడ్ సైన్ ఏ ప్యాక్ట్. ఓకే, ఈ అగ్రిమెంట్ ఎన్ని ఇయర్స్? 3 years అగ్రిమెంట్. ద ప్యాక్ట్ టు అడ్వాన్స్ స్మాల్ మోడల్ రియాక్టర్స్ అండ్ మైక్రో మాడ్యులర్ రియాక్టర్స్ ఇన్ ఇండియా. చూసుకోండి, ఇన్ ఇండియా. ఇది మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్ కింద ఇండిజీనియస్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేయడానికి ఇండియాలో. The partnership covers project development, financing outreach. The deal supports low carbon and energy secure alliance with Make in India, nuclear energy, clean energy transition. ఓకేనా? ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ యొక్క టార్గెట్ ఏంటి? 100 GW. ఓకే, దాని యొక్క మెయిన్ కర్త కర్మ ఎవరు? హోమీ జహాంగీర్ బాబా. ఓకే, ఆయన అప్పుడు ప్రొటెక్ట్ చేసింది 3 స్టేజ్ స్ట్రాటజీని ప్రొటెక్ట్ చేశారు. ఇప్పటికే ఫాలో అవుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇండియా నుంచి ఏంటి? ఫైర్వుడ్ న్యూక్లియర్ కంపెనీ. అట్ ద సేమ్ టైం సౌత్ కొరియా నుంచి ఎస్కే సెక్యూరిటీస్. ఈ రెండు అగ్రీ అయినాయి. ఎందుకు అంటే 3 years వరకు స్మాల్ అండ్ మీడియం మాడ్యులర్ రియాక్టర్స్ ను ఇండియాలో డిజైన్ చేయడానికి. ఎలా? మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అట్ ద సేమ్ టైం ఆత్మనిర్భర్ భారత్ ని సపోర్ట్ చేస్తూ ఈ రియాక్టర్స్ అనేది ఇండియాలో అంటే ఇండిజినియస్ ప్రొడక్షన్ ని అప్లిఫ్ట్ చేయడానికి ఈ డీల్ అనేది కుదిరిందనమాట. ఓకేనా? దీని మీద క్వశ్చన్ చూద్దామండి. Which India company has signed a 3 years pact with South Korea's SK Securities to advance small reactors in India? Firewood nuclear. Next topic. Russia delivers 4th squadron of AI-enabled S-4A defense system. S-4A defense. S-4 Trump air defense system. ఓకే, ఫస్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఈ న్యూస్ ఎందుకు వచ్చిందండి? మనం ఈ S-4 సిస్టమ్ అనేది ఇండియా రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఫస్ట్ S-4 గురించి చూద్దాం. ఈ S-4 అన్నది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే, ఈ S-4 అనేది ఒక కాంప్రహెన్సివ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. ఇది ఇప్పుడు నవ్వే డేస్ ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రతి కంట్రీకి ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోని ఇరాన్ దగ్గర 600 నుంచి 500 మిసైల్స్ అట్ ఏ టైం ఫైర్ చేసింది. ఆ పర్స్పెక్టివ్లోని ఇజ్రాయెల్ ఏం చేసింది? దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తోని ఒక 400 to 500 వరకు కొలాప్స్ చేసేసింది. ఓకే, డెస్ట్రాయ్ చేయగలిగింది. అలాంటి క్యాపబిలిటీ ఇవన్నీ నిజంగా ల్యాండ్ సర్ఫేస్ మీద ఇజ్రాయెల్ మీద పడి ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఈ యొక్క ఇంపార్టెన్స్ చూపించింది రీసెంట్ దాంట్లో. అట్ ద సేమ్ టైం ఈ S-400 యొక్క క్యాపబిలిటీ ఎంత? 400 kilometers రేంజ్. ఇది రష్యా దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాం. నవ్ డేస్ ఇప్పుడు ఈ S-4 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏ కంట్రీస్ దగ్గర ఉందంటే రష్యా, ఇండియా, చైనా దగ్గర ఉంది. ఓకే, ఇంకా మనం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నేర్చుకునే ప్రాసెస్లో ఇంకా మనం మన క్వశ్చన్స్లోనే ఏమైనా ఆబ్జెక్టివ్గా ఆప్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. ఓకే, అస్త్ర, నాగ్, బ్రహ్మోస్, అగ్ని,
నిన్నే డిస్కస్ చేసాము, నిన్న కరెంట్ అఫైర్స్లో ఉంటుంది జూన్ 4th. రుద్ర M2 ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఓకేనా, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆప్షన్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పాయింట్స్కి వద్దాం. రష్యా హ్యాస్ డెలివర్డ్ 4th స్క్వాడ్రన్ ఆఫ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ద సిస్టమ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ AI ఎనేబుల్డ్. ఈ 4th స్క్వాడ్రన్ యొక్క S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్పెషాలిటీ ఏంటంటే AI ఎనేబుల్డ్. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. The delivery is significant for Russia's military technology and defense exports. S-400 is relevant to India's defense preparedness, air defense missile systems and strategic ties. Highlights the AI integration in modern defense system. ఓకే, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే S-400 కోసం, S-400 ఎయిర్ డిఫెన్స్ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క రేంజ్ ఎంత, 400 కిలోమీటర్స్. ఇది ఏ కంట్రీ నుంచే మనం కొనుక్కున్నాం, ఇది ఏ కంట్రీస్లోని ఉంటుంది, రష్యా, ఇండియా, చైనా దగ్గర ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఎయిర్ మిసైల్ సిస్టంలోని ఏంటేంటి ఉన్నాయి, మన మిసైల్స్ ప్రజెంట్ నాగ్ చెప్పే కదా, అగ్ని, రుద్ర, ఆకాశ్, అస్త్ర, బ్రహ్మోస్, వీటి గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మిక్సర్ ఆప్షన్స్ కూడా ఇచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఈ 4th స్క్వాడ్రన్ ఆఫ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్పెషాలిటీ ఏంటంటే AI ఎనేబుల్డ్ అనమాట. ఓకే, దీని మీద ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ డెలివర్డ్ ద 4th స్క్వాడ్రన్ ఆఫ్ AI ఎనేబుల్డ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? రష్యా. నెక్స్ట్ న్యూస్లోనండి, వీట్ ప్రొక్యూర్మెంట్ సర్జెస్ 17% to 35 million tons ఫర్ ద ఇయర్ 2026 to 2027. ఇది ఏంటంటే 2026 to 2027 ఇయర్కి గవర్నమెంట్ ఏదైతే ప్రొక్యూర్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ని రీచ్ అయ్యి 70% హైక్ అయింది వీట్ ప్రొక్యూర్మెంట్లో అని చెప్పేసి ఈ న్యూస్ అండి. వీట్ ప్రొక్యూర్మెంట్లో 17% హైక్ అయింది. ఈ వీట్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు, ఈ వీట్ ఏంటి అని చూసే ముందు ఫస్ట్ మనం వీట్ కోసం తెలుసుకోవాలండి. వీట్ ఏంటంటే సెకండ్ ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్ ఆఫ్టర్ రైస్. ఓకే, వీట్ ప్రొడక్షన్లోని వరల్డ్లో ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది. మరి ఫస్ట్ పొజిషన్ ఏంటి? చైనా. గుర్తుపెట్టుకోండి, వీట్ ప్రొడక్షన్లోని ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది, చైనా ఫస్ట్ పొజిషన్లో ఉంది. మరి స్టేట్స్ వైజ్గా చూసుకుంటే ఇండియాలోని యూపీ హైయెస్ట్ ప్రొడక్షన్, తర్వాత MP, తర్వాత పంజాబ్. ఓకేనా, యూపీలో హైయెస్ట్ ప్రొడక్షన్. ఎంత హైయెస్ట్ అంటే యూపీ 30% ఆఫ్ కంట్రీస్ ప్రొడక్షన్కి 30% ఆఫ్ కంట్రీస్ ప్రొడక్షన్ అనమాట. ఈ పంజాబ్ని మనం ఏమని పాపులర్గా ఏమని పిలుస్తామంటే గ్రానరీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఇంకా ఏ స్టేట్స్లో ఉందండి? హర్యానా, రాజస్థాన్, ఇవన్నీ అంటే నార్త్ మోస్ట్లీ వీట్ గ్రోయింగ్ ఏరియాస్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ వీట్ యొక్క ఇప్పుడు మన జాగ్రఫీ వైజ్గా వస్తే ఖచ్చితంగా మనం వీట్ కానీ మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా న్యూస్లో వస్తే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దానికి ఏ కైండ్ ఆఫ్ ఎంత రైన్ఫాల్ ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ సాయిల్స్లో అది బాగా పెరుగుతుంది, మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉండాలి, అది రబీ క్రాపా లేదంటే ఖరీఫ్ క్రాపా? వీట్ అనేది రబీ క్రాపా, ఖరీఫ్ క్రాపా? చెప్పండి. వీట్ అనేది రబీ క్రాప్. ఓకే, దీని రిక్వైర్మెంట్ ఏంటంటే రైన్ఫాల్ ఎంత ఉండాలి? 50 to 100 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఏ సాయిల్స్లో మంచిగా పెరిగిద్ది అంటే లామీ అండ్ అల్యూవిలియల్ సాయిల్స్. ఇండియాలోని మెయిన్ ఈ వీట్ మేజర్ బెల్ట్ చూసుకోండి. టర్మ్ వీట్ మేజర్ బెల్ట్ అంటే వీట్ గ్రోయింగ్ ఇంటెన్సివ్గా ఎక్కడ ఉంది వీట్ గ్రోయింగ్ అంటే అల్యూవిలియల్ సాయిల్స్ ఆఫ్ ఇండో గ్యాంగటిక్ ప్లైన్స్. ఓకే, ఇండో గ్యాంగటిక్ ప్లైన్స్లోని వీట్ ప్రొడక్షన్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇది వీట్ గ్రోయింగ్ బెల్ట్ కింద మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్స్లో పోతాం. గవర్నమెంట్ వీట్ ప్రొక్యూర్మెంట్ రైస్ 17% to over 35 million ton. ఏదైతే టార్గెట్ పెట్టుకుందో దానికన్నా 17% ఎక్కువే ప్రొక్యూర్ చేసింది. ఇప్పుడు టోటల్ ప్రొక్యూర్మెంట్ అంతా 35 million tons అనమాట ఇయర్కి 2026 to 2027. ఓకే, ఇది రబీ క్రాప్. ప్రొక్యూర్మెంట్ ఈజ్ లింక్డ్ టు MSP, మినిమం సపోర్ట్ ప్రైస్. ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? చిన్న బేసిక్స్ మనం తెలుసుకోవాలండి, అవి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఫిల్టర్ చేయడానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే ఫార్మర్స్ ఒక క్రాప్ వేయక ముందే గవర్నమెంట్ ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. ఆ ప్రైస్కి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది అనమాట. ఎందుకు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయాలి అంటే ఇండియా లాంటి కంట్రీస్లోని వెదర్ మీద క్లైమేట్ మీద కంప్లీట్గా మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. సో ఏంటంటే అగ్రికల్చర్ అన్నది మోస్ట్ రిస్కీ సెక్టర్ అయిపోయిందండి ప్రజెంట్. రైతు ఇన్వెస్ట్ చేసి ఏంటి అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్ చేసి అన్నీ చేసేటప్పటికి అవుట్పుట్ ఏంటంటే ప్రొడక్షన్ వచ్చినా దానికి తగ్గ ప్రైస్ రావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్ సూసైడ్ కానీ లేదంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి
ఇండస్ట్రీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ షిఫ్ట్ అయిపోవడము, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అలా బేర్ ల్యాండ్స్ కింద వదిలేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు రబీకి ఖరీఫ్ సీజన్కి గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ద ప్రొక్యూర్మెంట్ డ్రైవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎఫ్సిఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ ప్రొక్యూర్మెంట్ డ్రైవ్ అనేది ఎఫ్సిఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు. మేజర్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్ ఇంక్లూడ్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఓకే, ద డెవలప్మెంట్ ఇంపార్ట్ ఫుడ్ సెక్యూరిటీ, బఫర్ స్టాక్స్, అగ్రికల్చర్ పాలసీ. ఈ కంటెక్స్ట్లోని చాలా ఇంపార్టెంట్ అండి వీట్ అనేది. దీని మీద చాలా ఆధారపడి ఉన్నాం మనం, ఈ ఫుడ్ గ్రెయిన్ మీద, వీట్ మీద. ఈ టాపిక్లోని క్వశ్చన్ని మనం ఎలా ప్రొడక్ట్ చేయొచ్చు అంటే, ఆప్షన్స్లోని కరెంట్ ఆర్ డైనమిక్ ఫ్యాక్ట్స్ ఎలా వేస్తారంటే 2026 to 2027కి ఎంతవరకు వీట్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇండియాలో సర్జ్ అయ్యింది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, వీట్ గ్రోన్ అవ్వాలి అంటే రెయిన్ఫాల్ 50 to 70 సెంటీమీటర్స్, 50 to 100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండాలి. ఓకే, థర్డ్ ఆప్షన్, వీట్ అనేది రబీ క్రాపా, ఖరీఫ్ క్రాపా. నెక్స్ట్ ఆప్షన్, టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో ఏంటంటే ఒక ఆప్షన్ కరెంట్, 2 ఆప్షన్స్ కరెంట్ ఇవ్వచ్చు, మిగతా 2 జోగ్రఫికల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే బేసిక్స్ ఇస్తారు. సో ఇలా క్వశ్చన్ ప్రొడక్ట్ చేసుకుంటా మనం కరెంట్ అఫైర్ని చదవాలి. దీని మీద క్వశ్చన్ చూద్దాం. గవర్నమెంట్ వీట్ ప్రొక్యూర్మెంట్ సర్జెడ్ 17% 35 million tons అండ్ ఎక్సీడ్ ద టార్గెట్ ఫర్ విచ్ సీజన్. చెప్పాం కదా 2026 to 2027 రబీ సీజన్కి 17% హైక్ అయింది. ఓకే, విత్ దిస్ మన June 5th కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కవర్ అయినాయండి ఆల్మోస్ట్ అన్ని. మిగతా చిన్న చిన్న ఏమైనా ఉంటే 1 liners చేయడం జరుగుతుంది. మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్గా రెలవెంట్, ఏ రోజు ఆ రోజు కంప్లీట్గా ముందు కరెంట్ అఫైర్స్కి తర్వాత అఫైర్స్కి ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుందండి. సో June 1st నుంచి మనం ఈ కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి June 1st నుంచి మీరు ప్రతిదీ చూస్తే మీకు వెంటనే ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవడంలో కానీ. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్స్, యూపీఎస్సీకి వాటికి ఏంటంటే పేపర్స్, ఇండివిజువల్ పేపర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని స్ట్రాటజీస్ ఏంటి, దాని సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ టాపిక్స్, హాట్ టాపిక్స్, ఏ టాపిక్స్ మీద ఫ్రీక్వెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ కానీ, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇలాంటి ఏవైతే టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే టాపిక్స్, ఇలాంటివన్నీ వీడియోస్ మనం చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి ముందు వీడియోస్ కూడా కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది కరెంట్ అఫైర్స్ మీద. సో మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.